రాను మావయ్య గారు ఎందుకు ఇలా తయారవుతున్నారు? అవతల మనిషి ఏం చెప్పాలని వచ్చాడో అక్కర్లేదు, అవతల మనిషి మనసులో ఏముందో అవసరం లేదు. అన్నీ ఆయననే అనేసుకుని ఆయనే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. పార్థుగాడినేమో చంపేస్తారట, వరోధినికేమో ఇంకో పెళ్లి చేస్తారట. అసలు ఏం మాట్లాడతాడు ఆయన? మా నాన్న అన్న దానిలో తప్పే ఉంది. మా అక్కని మానసికంగా చంపారు, మా అమ్మని వాళ్లే చేతులారా చంపారు. అలాంటి వాణ్ణి చంపుతాననకపోతే గుడి కట్టి పూజ చేస్తానన్నాలా? వాడి కోసం ఎప్పటికీ మా అక్క అలాగే ఉండిపోవాలా? అదొక పెళ్లి, అదొక కాపురం, దానికోసం దీని జీవితాన్ని పాడు చేసుకోవాలా? అవునందు, ఈ విషయంలో మా ఆయన మనం తప్పు పట్టకూడదు. ఆయన వైపు నుంచి ఆలోచిస్తే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా కరెక్టే అనిపిస్తుంది. కన్న కూతుర్ని కష్టాలు పెట్టి బయటికి పంపించినవాడు, కట్టుకున్న భార్య ప్రాణాలు తీసి ఈ వయసులో ఆయన్ని ఒంటరి చేసినవాడు బ్రతికుండాలని ఎవరూ అనుకోరు. అలాంటి వాడితో జరిగిన పెళ్లి లెక్కలోకి తీసుకొని వరూధిని బలి చేయడం కూడా పొరపాటు అవుతుంది. మావయ్య వైపు నుంచి ఆలోచిస్తే తప్పనిపించేవి, పార్థు వైపు నుంచి ఆలోచిస్తే కరెక్ట్ అనిపించచ్చు. అసలు వాడి వైపు నుంచి ఒక్కరు కూడా ఆలోచించడానికి సిద్ధంగా లేరేంటి? ఏంటి ఇంకా వాడి గురించి ఆలోచించేది? వాడు చస్తే ఎంత, బతికితే ఎంత? కావ్య, ఏంటా మాటలు? తప్పే, పాపవే. అదేంటి సడన్ గా మీ భార్యాభర్తలు వాడి పాట మొదలు పెట్టారు? అమ్మ చావుని కళ్ళారా చూసి కూడా వాడిని ఎలా సమర్థించగలుగుతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. కళ్ళెదురుగా సాక్ష్యాన్ని పెట్టుకుని కళ్ల ముందే అంత ఘోరం జరగడం చూసి ఎలా వెనకేసుకొస్తున్నారు? జరిగిన దాంట్లో పార్థు తప్పు ఎంతుందనేది ఎవరూ చెప్పక్కర్లేదు, వరూధినియే చెప్తుంది. అదేం చెప్తుంది? వాడి మూలంగా అది జీవోత్సవంలా తయారైంది. వాడెలాంటి వాడో దాన్ని అడగాల? నీకు తెలీదా? మీ ఆయనకు తెలీదా? మాకు తెలీదా? కొత్తగా అడగడం ఏంటి? అడగాల్సింది దాన్ని, కనుక్కోవాల్సింది దాన్ని. మనం ఎప్పటికైనా బయట వాళ్ళవే. ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళని అడగకుండా మనవి ఒక నిర్ణయానికి రావడం పొరపాటు. అదేంటి కాపురం దాకా వెళ్ళిపోయావు? మళ్ళీ వాడి మోహన్ చుట్టమే ఎక్కువ అనుకుంటే ఇంకా వాడితో కాపురం ఎలా చేస్తుందనుకున్నావు? ఏహే, నువ్వు మీ నాన్నలా మాట్లాడుకో. ఆయనకంటే వయసు ముదిరి చాదస్తం ఎక్కువైంది. నీకేమైంది? ఇంత జరుగుతుంటే, పార్థు గురించి ఇంత మాట్లాడుతుంటే వరోధిని మౌనంగా ఎందుకు కూర్చుందో మీ ఇద్దరిలో ఒక్కరైనా ఆలోచించారా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.